మనకి సనాతన ధర్మంలో దేని గురించి మాట్లాడాలి అన్న వేదమే ప్రమాణము. వేదాన్ని ప్రమాణం చేసుకుని మాట్లాడతాం. ఒక నది అని ఏమి, ఎక్కడైనా సరే నదులకు సంబంధించినటువంటి విషయమంతా ఒక్కలాగే ఉంటుంది. మనుష్యుడు అన్నప్పుడు మనుష్యుని యొక్క ప్రవృత్తి కానీ మనుష్యుని యొక్క శరీర నిర్మాణం కానీ అన్ని చోట్ల ఒక్కలాగే ఉంటుంది. ఏ వ్యక్తి యొక్క గుండె అయినా ఒక్క స్థానంలోనే ఉండాలి తప్ప ఒకరి గుండె కడుపులో, ఒకరి గుండె మోకాల్లో, ఒకరి గుండె పాదాల్లో ఉండే అవకాశం ఉండదు కదా. ఎవరి గుండెైనా గుండె ఉండవలసిన చోటే ఉంటుంది. అలాగే నదికి పేరు అది ఉత్పత్తిని పొందినటువంటి కారణము చేత మారినా ఆ నది యొక్క ప్రాభవము, ఆ నది యొక్క వైశిష్ట్యము మాత్రం ఎప్పుడూ ఒక్కలాగే ఉంటుంది. వేదము నది అనబడేటటువంటి మాట ఎందుకు వచ్చింది అన్నదాని మీద నిర్వచనం చేస్తుంది. యస్మాత్ నాదం కృతవచ్చః తస్మాత్ నదీతి నామధేయం ప్రాప్తాః ఇది స్యందనశీలాః అంటుంది. నది అన్న పేరు రావడానికి రెండు కారణాలు చెప్పింది వేదం. ఒకటి, అసలు నది ఏర్పడేటప్పుడు మొట్టమొదట అంతరిక్షంలో మేఘముల చేత ఆఘాతమును పొందుతుంది. మేఘముల యొక్క ఆఘాతమును పొంది భూమి మీద పడినటువంటి నీరు ఈ సృష్టి ప్రారంభంలో చతుర్ముఖ బ్రహ్మగారు ఎటువైపు నది ప్రవహించాలని నిర్ణయం చేసి ఉన్నాడో అటుగా ప్రవహించి వెళ్ళేటప్పుడు పాషాణముల యొక్క తాకిడిని పొందుతుంది. అలా పాషాణముల యొక్క తాకిడిని పొందిన కారణం చేత ఒక విధమైనటువంటి నాదాన్ని ఉత్పన్నం చేస్తుంది. నది ఒక నాదాన్ని పొంది ఉంటుంది కాబట్టి దానికి నది అని పేరు పెట్టింది వేదం. మనకి సనాతన ధర్మంలో ఏదైనా ఒక పేరు ఉంచితే ఏ అర్థం లేకుండా ఏదో పేరు పెట్టాలి కాబట్టి పేరు పెట్టరు. ఆ పేరు వెనక ఏదో ఒక గంభీరమైనటువంటి అర్థం ఉంటుంది. అలా అర్థం లేకుండా పేరు ఉంచడం అనేటటువంటి ప్రసక్తి ఉండదు. నది అన్న పేరు రావడానికి కారణం నాదప్రధానమైనది. అందుకే నదుల ఒడ్డున కూర్చుని తపస్సు చేస్తారు, నదుల ఒడ్డున కూర్చుని ధ్యానం చేస్తారు. అది సముద్రపు ఒడ్డున అంత తేలిక కాదు. సముద్రం ఘోషతో ఉంటుంది, సముద్ర ఘోష అంటారు. ఘోష అన్న మాట ఎక్కడైనా మాట్లాడితే అది కొంచెం భయాన్ని కల్పిస్తుంది, భీతాహాన్ని కల్పిస్తుంది. మనసుని చిక్కబట్టడం అంత తేలిక విషయం కాదు. ఎవ్వరూ లేకుండా ఓ సముద్రపుటొడ్డుడికి వెళ్ళి మనం ఒక్కరిలోనే నిలబడ్డామనుకోండి, కొంచెం భయం వేస్తుంది సాగర ఘోషం చూస్తే. అదే ఒక నదీ తీరానికి వెళ్ళి నిలబడ్డారనుకోండి, ఒక ప్రశాంతమైనటువంటి ప్రదేశంలో నది ఒడ్డున నిలబడితే మనసు ఆహ్లాదాన్ని పొందుతుంది. సరికదా, అటువంటి ఏకాంత ప్రదేశంలో ఒక విషయం మీద ధ్యానం చేయడం మొదలుపెడితే మనసు తొందరగా వెనక్కి అడుగులు వేసి తాను దేని చేత ప్రభావితమవుతోందో అటువంటి ఆత్మయందు ప్రవేశించేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకే శాస్త్రము నది యొక్క తీర ప్రాంతాన్నంతటినీ కూడా పరమ పవిత్రమైనటువంటి ప్రాంతంగా గుర్తించి ఎప్పుడైనా సరే ఏదైనా ఒక అద్భుతమైనటువంటి పవిత్ర కార్యాన్ని చెయ్యవలసి వస్తే ఈ లోకంలో మొట్టమొదటి పవిత్ర స్థానం ఏది అంటే గోశాల. గోశాల కన్నా పవిత్రమైనటువంటి స్థానం ఇక ఈ భూమి మీద ఉండదు. ఎందుకని అంటే, నేను మా ఇంట్లో వరలక్ష్మీ వ్రతం చేయిస్తున్నాను అనుకోండి నా ధర్మపత్ని చేత, ఆ తల్లిని వరలక్ష్మీదేవిని ఆవాహన చేసేటటువంటి కలశని అక్కడ స్థాపించి అందులోకి శక్తిని ప్రవేశపెట్టడానికి మంత్రముల ద్వారా ప్రయత్నం చేసినప్పుడు కలశని ఎక్కడ ఉంచుతున్నానో అక్కడ ఉన్నటువంటి భూమి శుద్ధి పొందాలి. అక్కడ నేను పాదముల చేత తొక్కాను, తెలియక నా మనవలు ఎవరైనా మూత్ర విసర్జన చేసి ఉంటే అది తుడవబడి ఉండవచ్చు. తెలియక పసిపిల్లలు నా ఇంట్లో వాళ్ళు మల విసర్జన చేసి ఉంటే వాళ్ళమ్మ తడిగుడ్డతో తుడిచి ఉండవచ్చు. భూమి పవిత్రమై భగవత్ శక్తిని అక్కడికి ఆవాహన చెయ్యడానికి కావలసిన యోగ్యతని సంతరించుకోవాలి అంటే ఈ లోకంలో ఒకే ఒక్క పదార్థం ఉన్నది. మహాభారతం అనుశాసనిక పర్వంలో ప్రస్తావిస్తుంది లక్ష్మీదేవి. గోవు యొక్క మలం. లోకంలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయంటుంది వేదం. 83,99,999 ప్రాణుల యొక్క పురీషము మలము అత్యంత హీయము.
కానీ ఒక్క గోవు యొక్క పురీషము మాత్రం సుగంధభరితమై పరమ పవిత్రమైనటువంటి స్థితిని పొంది ఉంటుంది. అది లక్ష్మీ స్థానం. అందుకే మీరు ఎప్పుడైనా ఏ వ్రతకల్పాన్నైనా చదవండి, అందులో ఒక మాట ఉంటుంది పూర్వాంగంలో. సాధారణంగా మనం ఏదైనా వ్రతం చేస్తే వ్రతం అయిపోయాక కథ చదువుతాం. అసలు యథార్థమునకు రేపు వ్రతం చేస్తున్నామంటే ఇవాళ ఒకసారి కథ చదవాలి. కథలో కల్పము అంటారు, వ్రతం ఎలా చెయ్యాలో ఉంటుంది. మీరు ఎప్పుడైనా పరిశీలించండి, ఏదో ఇంటికి ఈశాన్య దిక్కున మంటపం ఏర్పరచుటకు భూమిని గోమయంబుతో అలికి అని ఉంటుంది. మీరు ఎక్కడ వ్రతం చేద్దామనుకుంటున్నారో, ఎక్కడ మంటపాన్ని ఉంచుదామనుకుంటున్నారో అక్కడ గోమయంతో అలకండి అని ఉంటుంది. గోమయంతో అలికితేనే అంత పవిత్రత కలిగితే ఇక గోవులు తిరిగినటువంటి ప్రదేశం ఎంత పవిత్రమవుతుంది? గోవులు తిరిగిన ప్రదేశాన్ని గోష్ఠము అంటారు. గోశాల అని వ్యావహారికంగా మాట్లాడిన గోష్ఠము అంటారు. ఈ లోకం మొత్తం మీద పవిత్ర స్థానం ఏది అంటే గోశాల. గోశాలలో ఏదైనా చేస్తే అది చాలా గొప్పగా చెయ్యవలసిన ప్రదేశంగా ఏది చెప్పబడుతుందో అక్కడ చేసిన ఫలితాన్ని ఇస్తారు. నేను మహావృద్ధుడనైపోయి నైమిషారణ్యానికి వెళ్ళి సత్యనారాయణ వ్రతం చేయలేక గోశాలలో సత్యనారాయణ వ్రతం చేస్తే నేను నైమిషారణ్యంలో చేశాను అని ఫలితం ఇస్తారు. గోష్ఠములు రెండే ఉంటాయి లోకంలో. ఒకటి గోవులు తిరిగిన ప్రదేశం, రెండు ఎప్పుడూ భగవత్ సంబంధమైనటువంటి మాటలు కదిలేటటువంటి నోరు కలిగినటువంటి వ్యక్తి. ఈ రెండు గోష్ఠములు పరమ పవిత్రములు. గోష్ఠము తర్వాత మళ్ళీ అంత పవిత్రమైనది ఏది అంటే నది యొక్క పరివాహక ప్రాంతం. నది ప్రవహించినటువంటి ఒడ్డు అంత గొప్పది. ఆ తీర ప్రాంతం అంతా కూడా ఎంత పవిత్రమై ఉంటుంది అంటే భగవదారాధన యందు చాలా గొప్పదిగా పతాక స్థాయిలో చెప్పబడేది ఇది ఏది ఉంటుందో అది నదీ తీరమునందు నిర్వహిస్తారు. మనకి వేదంలో అన్నిటికన్నా చాలా గొప్పది ఏది అంటే ప్రవృత్తి మార్గంలో, కర్మ మార్గంలో యజ్ఞం చెయ్యడం. దీక్ష అనేటటువంటి మాట యథార్థమునకు యజ్ఞమునకు అన్వయం. యజ్ఞదీక్షితుడైనటువంటి వ్యక్తి యజ్ఞమును చెయ్యవలసి వస్తే ఆయన భూమిని పరిపాలించేటటువంటి చక్రవర్తి అయినా సరే, ఎంత పెద్ద అంతఃపురం ఉన్నా సరే, తన రాజ్యంలో ఎంతంత విశాలమైన మైదానములున్నా సరే అక్కడ చెయ్యడు. మీరు కావాలంటే కావ్యములను పురాణములను పరిశీలించండి. అయోధ్యానగరాన్ని రాజధానిని చేసుకుని కోసల దేశాన్నంతటినీ పరిపాలించినటువంటి దశరథ మహారాజు గారు సాక్షాత్ వశిష్ఠుణ్ణి ఋష్యశృంగుణ్ణి తీసుకొచ్చి అశ్వమేధయాగం పుత్రకామేష్టి చేయవలసి వస్తే ఆయన ఉన్నటువంటి నగరంలో మైదానాలు తక్కువై కాదు, సరయూ నదీ తీరంలో చేశాడు. పరీక్షిన్ మహారాజు గారు యజ్ఞం చెయ్యవలసి వస్తే గంగానదీ తీరంలో చేశాడు. మీరు ఏ వ్రతకల్పం చూడండి, ఇది నదీ తీరమునందు చెయ్యాలి అని ఉంటుంది. సత్యనారాయణ వ్రతాన్ని పరిశీలించండి. వ్రతకథలో భద్రశీల అన్న నదీ తీరంలో మహారాజు వ్రతం చేస్తుండగా అక్కడికి వచ్చిన ఒక వైశ్యుడు చూశాడు అని ఉంటుంది. దాని అర్థం ఎక్కడ నదీ ప్రవాహం ఉంటుందో ఆ నదీ ప్రవాహం ఉన్నటువంటి తీర ప్రాంతమంతా కూడా తనంత తానుగా పరమ పవిత్రమై ఉంటుంది. అంటే దాన్ని గోమయంతో అలకవలసినటువంటి అవసరం ఇక ప్రత్యేకంగా లేదు. తీరము తనంత తాను అంత పవిత్రంగా ఉంటుంది. అంత గొప్పది నాదమును కలిగినటువంటి ప్రవాహం ఉన్నది ఆ నది. అటువంటి నది లోకంలో నీటితో కూడి ఉంటే కదూ నది అంటాం. శంకర భగవత్పాదులు భజగోవింద స్తోత్రం చేస్తూ ఒకవేళ నీరు లేకపోతే ఇక అది సరస్సు అని ఎలా పిలవబడుతుంది అని ఒక ప్రశ్న వేశారు. ఒక చోట వయసిగతే కక్కామవికార శుష్కే నీరే కక్కాసార క్షీణీ విత్తే కప్పరివారో జ్ఞాతే తత్వే కస్సంసార అని 4 ప్రశ్నలు వేస్తారు. అందులో వయసిగతే కక్కామవికార, వయస్సు పెద్దదైపోయిన వాడికి ఒక కామవికారం ఎక్కడుంది? క్షీణీ విత్తే కప్పరివార, డబ్బులన్నీ అయిపోతే వెనక వచ్చేవాడు ఎవడు ఉంటాడు? అలాగే శుష్కే నీరే కక్కాసార, నీరు లేనప్పుడు ఇంకది సరోవరమని ఎలా పిలవబడుతుంది? నది అన్న మాటకి అర్థమే అసలు మేఘముల చేత ఆఘాతమును పొంది పాషాణముల యొక్క తాకిడి చేత ఒరిపిడి చేత నాదమును చేస్తూ వెళ్ళేటటువంటి జలప్రవాహము కనుక
నదులు అన్న మాటకి అర్థం నీటి ప్రవాహమును కలిగి ఉన్నవి అని. నీరు లోకమునకంతటికీ కూడా ప్రాణధారకమై ఉంటుంది. వేదం నీటి గురించి మాట్లాడుతూ ఒక అద్భుతమైన విషయం చెప్తుంది. ఒక్క నీటి గురించే కాదు, అనేక విషయాల గురించి వేదం స్పృశిస్తూ అన్నమయం మనః, అలాగే ఆపోమయ ప్రాణ, తేజోమయీ వాక్, ఇలా కొన్ని విషయాలు చెప్తుంది. అందులో అన్నమయం మనః, నువ్వు అన్నం ఎలా తింటున్నావో, అన్నాన్ని ఎలా సముపార్జించావో, ఎవరి చేత్తో తింటున్నావో దాన్ని బట్టి మనస్సు యొక్క సత్వగుణం నిలబడి ఉంటుంది. కుభోజనైన దివసః, భోజనం సరి అయింది చేయలేదనుకోండి, ఆ రోజు జ్ఞాపక శక్తి నిలబడదు, మనిషి యొక్క మేధస్సు పాడవుతుంది. అందుకే భోజనం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారు. అన్నం శరీరాన్ని నిలబెట్టడమే కాదు, అన్నంలో ఉండేటటువంటి సూక్ష్మ ధాతువు సంకల్ప వికల్ప సంఘాతమైనటువంటి మనస్సుగా మారుతుంది. అలాగే మనకి ఆపోమయ ప్రాణ, ప్రాణములు దేని వలన నిలబడతాయి అంటే నీటి వలన నిలబడతాయి. అందుకే ఆపో వా ఇదగం సర్వం అంటుంది వేదం. అసలు యథార్థమునకు ఈ జగత్తంతా దేని యందు నిలబడి ఉన్నది అంటే నీటి యందు నిలబడి ఉన్నది. లింగపురాణం చేస్తూ వ్యాస భగవానుడు ఒక మాట అంటాడు, సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటాడు. భౌడన్న పేరుతో పరమశివుడు, భవానీ అన్న పేరుతో పార్వతీదేవి నీటికి అధిష్టాన శక్తి అయి లోకములనన్నిటినీ బ్రతికిస్తుంది. లింగపురాణం చేస్తూ వ్యాస భగవానుడు ఒక మాట అంటాడు, సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటాడు. భౌడన్న పేరుతో పరమశివుడు, భవానీ అన్న పేరుతో పార్వతీదేవి నీటికి అధిష్టాన శక్తి అయి లోకములనన్నిటినీ బ్రతికిస్తారు. అందుకే ప్రాణములు తమ తమ స్థానముల నుండి ఉద్గమించాయనుకోండి, ప్రాణములు పైకి వెళ్ళిపోతున్నాయి అనుకోండి, అప్పుడు ఇంత అన్నం తీసుకొచ్చి ముఖం మీద చిలకరిస్తే స్పృహ రాదు, లేదా కొంత డబ్బు తీసుకొచ్చి ముఖం మీద చిలకరిస్తే ప్రాణాలు తిరిగి రావు. కానీ స్పృహ తప్పిపోయినటువంటి వ్యక్తి వెంటనే ముఖం మీద నీళ్లు చల్లబడితే తిరిగి ప్రాణములను పొందుతాడు, చైతన్యవంతుడవుతాడు, స్పృహలోకి వస్తాడు. అంటే ప్రాణములను వెనక్కి తీసుకొచ్చేటటువంటి శక్తి పంచభూతములలో దేనికి ఉన్నది అంటే ఒక్క నీటికే ఉన్నది. అందుకే ఆ నీరు గురించి వ్యాసుడు మాట్లాడుతూ సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక అంటాడు. అసలు ఈ జగత్ జాయతే గచ్చతే ఇది జగత్, వచ్చి వెళ్ళిపోయేటటువంటి ఈ సమస్త ప్రాణిజాతము దేనిని ఆధారం చేసుకుని బ్రతుకుతోంది అంటే నీటిని ఆధారం చేసుకుని బ్రతుకుతోంది. అయితే కేవలము ప్రాణులు బ్రతకడానికి మాత్రమే నీరు పనికొస్తోంది అనుకుంటే పొరపాటు. ధర్మమంతా నిలబడడానికి కారణం ఏది అంటే నీరు. నీరు లేని నాడు ఒక్క క్షణం కూడా ఇక ధర్మం నిలబడదు. అందుకే నీరు పుష్కలంగా ఎక్కడ లభిస్తుంది అంటే ధర్మమున్న చోట లభిస్తుంది అని. ధర్మమునకు నీటికి అంత దగ్గరి సంబంధం. మీరు కావాలంటే పురాణాలని పరిశీలించండి. ధర్మరాజు గారు ఎక్కడ అడుగు పెడతాడో అక్కడ వర్షాలు ఉంటాయి, ఋష్యశృంగుడు ఎక్కడికొస్తాడో అక్కడ వర్షాలు ఉంటాయి, ప్రభువు ఎక్కడ ధర్మాత్ముడై ఉంటాడో అక్కడ వర్షాలు ఉంటాయి. వర్షమునకు ధర్మమునకు అవినాభావ సంబంధము. నీరు లేనినాడు మొట్టమొదట ఏది పోతుంది అంటే ధర్మం పోతుంది. ఎందుకు పోతుంది అంటారేమో, ప్రాణాలు కడంటిపోతున్నాయి అనుకోండి, దాహము చేత శోషించిపోతున్నాడు. దాహాన్ని తట్టుకోవడం అంత తేలికైనటువంటి విషయం కాదు. నాలుక పిడచకట్టుకు పోతుంటే అప్పుడు ఇంకా ధర్మం గురించి ఆలోచించేవాడు లోకంలో ఉండడు. అయ్యో నేను దొంగతనం చెయ్యొచ్చా, వాళ్ళని కొట్టి నీళ్లు తేవచ్చా, ఇది ఎవరు ఆలోచించడు. తాను బ్రతకడం కోసం చెంబుడు నీళ్ల కోసం ఎంత ప్రమాదకరమైనటువంటి పని జోలికైనా వెడతాడు. నీరు ఎక్కడ పుష్కలంగా లభిస్తుందో అక్కడ మనుష్యులకు ఆలోచన చెయ్యడానికి అవకాశం ఉండదు. అన్ని వ్యాపకములు చేకూరుతాయి. అన్ని వ్యాపకములు చేకూరిన కారణం చేత మనిషి నేర ప్రవృత్తి వైపుకి ఆకర్షింపబడడం. నీరు దొరకకపోతే అనేక రకములైనటువంటి కార్యక్రమములు ఆగిపోతాయి. ఆగిపోతే ఏమవుతుంది అంటే మనిషి తాను బ్రతకడం కోసం ధర్మం తప్పుతాడు.
ధర్మం తప్పితే నేరం వైపుకి ఆకర్షింపబడతాడు. అందుకే ధర్మం నిలబడాలి అంటే నీరు ఉండి తీరాలి. అసలు యథార్థమునకు ధర్మమునకు నీటికి సంబంధం ఉన్నది అంటే నీరు లేకపోతే అన్న కోణాన్ని నేను స్పృశించాను. నీరు ఉన్నా ధర్మం నిలబడాలి అంటే అదే మొదటి సాధనమై ఉంటుంది. ఎందుచేత అంటే ఏదో నేను సంధ్యావందనం చేసుకోవాలనుకోండి, ఏం చెయ్యాలి? స్నానం చెయ్యాలి. స్నానం చెయ్యాలంటే దేనితో చెయ్యాలి? శరీరం శుష్కించిపోయి మంచాన పడిపోతే విభూతి చల్లుకోవాలి. విభూతి చల్లుకోవడానికి కూడా స్పృహ లేకపోతే గోవిందనామం చెప్పాలి. నేను ఇక గోవిందనామం కూడా చెప్పలేని స్థితిలో ఉంటే నా కొడుకు విభూతి చల్లాలి తప్ప బ్రతికున్నంత కాలము ఏ పవిత్ర కార్యం చెయ్యాలన్నా స్నానం చెయ్యాలి. స్నానం దేంతో చేస్తాం? నీళ్లతో చేస్తాం. ఒక పవిత్ర కార్యం ప్రారంభం చెయ్యాలి అంటే ఆచమనం చేసి మొదలు పెడతాం. ఆచమనం దేంతో చేస్తాం? నీటితో చేస్తాం. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని. ఓ అర్ఘ్యం ఇవ్వాలంటే దేంతో ఇస్తాం? నీటితో ఇస్తాం. ఓ అభిషేకం చేయాలంటే దేంతో చేస్తాం? నీటితో చేస్తాం. ఆ నీరు లభించినప్పుడు అసలు ధర్మచక్రము తిరగదు. ధర్మచక్రం తిరగడంలో వైక్లభ్యం వస్తుంది. అందుకే వేదం నీటి గురించి మాట్లాడుతూ అసలు సమస్తము నీరే, నీటి కన్నా ఇంకొకటి ఉంది అని చెప్పడం సాధ్యం కాదు అని ఆపోవా ఇదగం సర్వం అంది. నీటి కన్నా గొప్పది ఇక లోకమునందుండదు, అంత గొప్పది నీరు. అటువంటి నీరు లభించడానికి ప్రధానమైనటువంటి అవకాశం నది. వర్షం కదా అని మీరు అనొచ్చు, కానీ వర్షం ఒక ఋతువునందు పడి వేరొక ఋతువులో ఉండకపోవచ్చు. కానీ నదీ ప్రవాహం మాత్రం ఒక తల్లి అన్ని వేళలా ఎలా బిడ్డల్ని సాకుతుందో నది కూడా ఒక తల్లిలా సాకుతుంది. నది అంత పవిత్రమైనటువంటిది. అయితే భారతదేశంలో ఉండేటటువంటి నదులకు ఒక వైశిష్ట్యం ఉన్నది. మీరు ఏ నదిని చూడండి, సాధారణంగా ఎక్కడో ఏమో ఏ కారణానికో వస్తే చెప్పలేను, కానీ 99 కారణములు మాత్రం ఋషి వలన కానీ దైవానుగ్రహము వలన కానీ నది ఏర్పడుతుంది. ఈ రెండూ కాకుండా నది ఏర్పడడం అనేటటువంటిది బహు తక్కువ. దాని మూలాల్ని మీరు శోధించినట్టయితే తప్పకుండా దానికి ఋషి స్పర్శ కానీ భగవత్ స్పర్శ కానీ ఉంటాయి. ఋషి స్పర్శ ఉన్నది అంటే భగవత్ స్పర్శ ఉంటుంది. ఉదాహరణకి ప్రపంచంలో ఎన్నో నదులు ఉన్నాయి, కానీ గంగానదిలో స్నానం కోసం ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా గంగానదికి వస్తారు. గంగానదిలో విదేశీయులు కూడా స్నానం చేసి గంగ హారతులు దర్శిస్తారు. నేను కాశీపట్టణానికి వెళ్ళినప్పుడు గంగానదిలో స్నానం చేస్తుంటే ఎన్నో పర్యాయాలు చూశాను. కొన్ని వందల మంది విదేశీయులు పడవలెక్కి వాళ్ళ దగ్గర చిత్రీకరించగలిగినటువంటి సాధన సంపత్తితో అంత పవిత్రంగా ఆ గంగానదిలో స్నానం చేసే వాళ్ళందరినీ కూడా తీసుకుంటూ ఉంటారు. అలాగే వాళ్ళు కూడా అంత పవిత్రంగానూ ఆ నదిలో స్నానం చేస్తారు. గంగానదికి అంత శక్తి రావడానికి కారణం కేవలముగా ఏదో సృష్టిలో పల్లానికి ప్రవహించేటటువంటి ఒక నీటి స్వరూపంగా రాలేదు నది. అందుకే నది అన్నది సాధారణంగా వాడుక నామం, కానీ అసలు వేదం నది గురించి అనేకమైన విషయాలు చెప్పింది. అందులో నదికి ఉండేటటువంటి పేర్లలో ఒక పేరు తరంగిణి. తరంగిణి అంటే చిన్న చిన్న కెరటములను కలిగి ఉంటుంది. చాలా అందమైనటువంటి అలలు వస్తుంటాయి. సముద్రం ఉందనుకోండి, పెద్ద పెద్ద కెరటాలు వస్తుంటాయి. కెరటములు వస్తున్న కారణం చేత దానికి గాంభీర్యం ఉంటుంది. నది అలా కాదు, చిన్న చిన్న అలలుగా వస్తుంటాయి కెరటాలు. అందుచేత నదీ ప్రవాహం చూడడానికి ఎంతో గొప్పగా ఉంటుంది. అందుకని తరంగిణి. సముద్రానికి రెండో ఒడ్డు ఎక్కడుంది అని అడిగితే యువతలి ఒడ్డున నిలబడి అదిగో అవతలి ఒడ్డు అని చెప్పడం సాధ్యం కాదు, కానీ నదికి మాత్రం రెండవ ఒడ్డు కనపడుతుంది. అందుచేత నదికి సౌందర్యం ఎక్కువ. తటిని అని పేరు. తటిని అంటే రెండు ఒడ్లు కలిగినది అని. ఏదో గోదావరి నదీ తీరంలో నిలబడ్డామనుకోండి, తూర్పుగోదావరి జిల్లాలో ఏ రాజమహేంద్రవరంలోనో యానాంలోనో లంక గ్రామాల్లోనో ఎక్కడో నిలబడ్డారనుకోండి,
గోదావరి పరివాహం అంతా, ప్రవాహం అంతా కనపడుతూ మీరు నిలబడిన ఒడ్డొకటి, అవతల ఒడ్డొకటి, రెండు ఒడ్లు కనపడుతూ మధ్యలో గోదావరి ప్రవాహం వెడుతూ ఉంటుంది. రెండు ఒడ్లు కలిగి ప్రవాహముతో ఉంటుంది కాబట్టి తటిని అని ఒక పేరు. సముద్ర జలాలలో నాచు లోపల ఉంటుంది అని చెప్పడం కొంచెం కష్టం. సముద్రం అంతటా నాచు ఉండే అవకాశం తక్కువ. కానీ శైవలయస్య అని నదికి పేరు. నదీ జలముల లోపల తీయటి నీళ్లతో ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి నాచు విశేషంగా పొంది ఉంటుంది. అలాగే నదికి ఒక విశేషం ఉంటుంది.